Hello guys, good evening everyone. Welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. Good evening everyone. So we are going to start and understand a new chapter that is electrochemistry. So electrochemistry ke sambandhinchi we will try to understand in this particular session about one of the concepts that would be about electrolysis and Faraday's law of electrolysis. Okay. Hi Sampath, good evening Sampath. Hi Mallikarjuna, good evening. Hi Manikanta, good evening. Shashi, hi Shashi, good evening. Hi Vishnu, Anusha, good evening Anusha, everyone. Good evening guys. Hi Mahid, good evening. Aditya, hi Aditya, good evening Aditya. Vishnu, class vinalama. Hi Joshna, good evening Joshna. Hi Tejasri, good evening. Sir, 10 topics chestunna 60 marks vastaya sir. So the 10 topics, that means those 10 chapters, right? So absolutely oka yes, there is 60 marks aithe pakka vastayi. But the thing is like ఏంటంటే మనకు జేఈకి వచ్చేసరికి దే ఇంటర్మిక్స్ ద కాన్సెప్ట్. సో ఒక కాన్సెప్ట్ ఇంకో కాన్సెప్ట్తో ఇంటర్మిక్స్ చేసి అడుగుతారు కాబట్టి దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దాట్ సమ్ టైమ్స్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ మైట్ అక్కర్. ఓకే, కానీ ఏంటంటే ఫోకస్ ఆన్ దోస్ 10 కాన్సెప్ట్స్ ఫర్ షూర్. కంపల్సరీగా మీరు మిస్ చేయకుండా ఉండవలసిన కొన్ని కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ అయితే మిస్ చేయకండి, యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్ యూ ఇన్ ద సెషన్. ఓకే, హాయ్ దీపిక, హాయ్ అశోక్, హాయ్ లక్ష్మి, గుడ్ ఈవినింగ్ లక్ష్మి. సార్ నేను పైలట్ అవుదాం అనుకుంటున్నా. సుశాంత్, అబ్సల్యూట్లీ యూ కెన్ బి అ పైలట్. If you want to know something, actually, there is some story for me with the pilot thing. I have a story for that pilot thing. ఖచ్చితంగా you can be a pilot. అసలు ఇంకో విషయం చెప్పాలంటే, if you want to be a pilot, +2 qualification is more than enough to be a pilot. Just intermediate second year చదివితే సరిపోతుంది. You need not do your engineering, you need not do your degrees, anything. Just you have to finish your +2, you have to register for a cadet pilot program. అంటే క్యాడెట్ పైలట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో బేసికలీ యూ కెన్ రిజిస్టర్ ఫర్ దోస్. సో దెర్ ఆర్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ దట్ విల్ గివ్ యూ. సో ఏంటంటే తర్వాత మళ్ళీ ఇఫ్ యూ వాంట్ బి ఏ కమర్షియల్ పైలట్ యూ హ్యావ్ టు గివ్ యువర్ డీజీసీఏ ఎగ్జామ్స్. ఎన్నో రకరకాల ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎయిర్ మెటియాలజీ, దెర్ ఆర్ సో మెనీ ఎగ్జామ్స్. ఓకే, అండ్ మళ్ళీ కమర్షియల్ పైలట్ లైసెన్స్ అక్వైర్ చేయాలి. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ అండ్ ఐ నో ఆల్ ద ప్రాసెస్ టు ఇట్. హాయ్ శశాంక్, ఎలక్ట్రోకెమిస్ట్రీలో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి సార్? సో ఎలక్ట్రోకెమిస్ట్రీలో నుంచి అయితే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. హాయ్ హరిప్రసాద్, ఐ హావ్ సీన్ యువర్ కమెంట్. హాయ్ హాయ్ హాయ్. హలో సార్, యూజ్ మంజిల్ స్పిరిట్ స్లైడ్స్ ఫర్ కంప్లీటింగ్ ఏ లెసన్ సార్. సంపత్, ఆర్ యూ సేయింగ్ దట్ ద రిటర్న్ స్లైడ్స్, దట్స్ వాట్ యూర్ ఆస్కింగ్, కరెక్ట్? Okay, Deepika, you can do it. Deepika, you can do it. You can always comment. ఏదైనా అర్థం కాకపోయినా you can comment. I'll just respond to your questions. Okay, is this clear? Hi Telugu, amazing, good evening. So if there is anyone who did not subscribe to the channel, please subscribe to the channel. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే that is the only way to get all the updates on this particular channel. Okay, hi Aruna, good evening Aruna. And the other thing is like ఎవరైనా కనుక if there is anyone who did not join the telegram group, ఎందుకంటే డైలీ బేసిస్ ఎన్నో యాక్టివిటీస్ జరుగుతుంటాయి ఆన్ ద టెలిగ్రామ్ గ్రూప్. సో నాట్ ఓన్లీ జస్ట్ ద క్లాస్ నోట్స్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ దట్ ఆర్ క్యారీడ్ అవుట్. అండ్ ప్రతి అప్డేట్స్ కూడా మనం ఎక్కువగా టెలిగ్రామ్ గ్రూప్లోనే ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటాం. ఓకే సార్, దోస్ లెక్చర్ ప్రొడ్యూసర్స్ విచ్ ఐ డిడ్ంట్ గెట్ యూ, విచ్ వన్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? సార్ మీలాగా టీచర్ అవ్వాలంటే ఎలా సార్? ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిజిక్స్ సార్, ప్లీజ్ చెప్పండి. ఇట్స్ హేమల్, ఇట్స్ ఆల్ అబౌట్, see the thing is like if you're good with the subject, if you really want to do it, you can always. And ఇంకోటి కూడా చెప్తున్నాను, okay, I'll tell you something really important. If you really want to be a teacher, okay, the most important thing not only just మనకు కొన్నిసార్లు ఏంటంటే కమ్యూనికేషన్ ఇస్ ఎ 2-way street. సో ఇట్ హ్యాస్ టు రిఫ్లెక్ట్ ఇన్ బోత్ ద వేస్. అంటే నేనేం చెప్తున్నాను అది మీకు అర్థం అవ్వాలి, అండ్ అట్ ద సేమ్ టైం మీకు అర్థమైంది అన్న విషయం నేను అర్థం చేసుకోవాలి. Let us start this particular session. Absolutely, Vishnu. We'll start with this particular session without any more delay. Okay? So,
మనకేంటంటే రోజు on a daily basis you can give the practice problems on a daily basis. So there are 10 questions that you can give. అంటే ప్రతిరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎలక్ట్రోకెమిస్ట్రీ, సో ఎలక్ట్రోకెమిస్ట్రీకి సంబంధించిన క్విజ్ కూడా యూ కెన్ గివ్. అండ్ ఎలా ఇవ్వాలి అని అంటే దెర్ ఇస్ అ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఫర్ వీ క్విజ్. సో యూ కెన్ క్లిక్ ఆన్ ద లింక్ అండ్ గివ్ ద టెస్ట్. సో దాంట్లో అయితే మీకు ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆబ్వియస్లీ యూ విల్ హ్యావ్ యాక్సెస్ టు ద క్విజ్. సో యూ కెన్ గివ్ ద క్విజ్ on a daily basis. Okay, Mani Sampath, I can read your comment. I understand that. Okay. Okay, so without any more delay, we'll start with today's session. So first thing ఏంటంటే electrochemistry అంటే బేసికల్గా ఏంటి, what exactly does this chapter deals with? సో దీంట్లో మనకి ఏంటంటే, so there are two things that we deal in electrochemistry. ఒకటి ఏంటంటే it involves chemical energy converting into electrical energy. This is one part we will learn about in electrochemistry. And దీంతో పాటుగా we'll also learn about electrical energy converting into chemical energy. So electrochemistry will be looking at two things. Basically this involves where there is chemical energy is either converted into electrical energy and alane electrical energy is converted into chemical energy. So basically ikkada entante when I'm talking about this electrical energy converting into chemical energy, so nenu eppudaina manaku telisina vishayam entante there are different types of conductors. So manaku conductors ante enti, those are the substance which are the good conductors of, which conducts electricity. వీటిని కండక్టర్స్ అంటాం. అండ్ అలానే సెమీ కండక్టర్స్ ఉన్నాయి, అలానే ఇన్సులేటర్స్ అని కూడా ఉన్నాయి. సో ఒక కండక్టర్ని నేను తీసుకున్నప్పుడు ఆ కండక్టర్లోకి నేను కనుక ఇఫ్ ఐఎమ్ పాసింగ్ ఎలక్ట్రిక్ కరెంట్, ఓకే, సో ఒక కండక్టర్ని నేను తీసుకున్నప్పుడు బేసికలీ ఇట్ కుడ్ బి కండక్టర్స్లో మళ్ళీ మనకు రెండు రకాల కండక్టర్స్ ఉంటాయి. ఒకటేంటంటే ఎలక్ట్రానిక్ కండక్టర్స్, అలానే ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్. సో ఇక్కడ దిస్ ఆర్ ఎలక్ట్రానిక్ కండక్టర్స్. సో దీంట్లో మనకు చార్జ్ క్యారియర్స్ ఏంటంటే ఎలక్ట్రాన్స్. సో హియర్ ఇన్ దిస్ విల్ డిస్కస్ అబౌట్ దిస్. దీంట్లో మనకు చార్జ్ క్యారియర్స్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ అన్నమాట. మరి ఇక్కడ చార్జ్ క్యారియర్స్ ఏంటంటే అయాన్స్ అన్నమాట. సో బేసికల్గా మనం ఎప్పుడైతే ఒక ఎలక్ట్రోలైటిక్ కండక్టర్ తీసుకున్నాం అనుకోండి, సో whenever electric current is passed through this electrolytic conductor, ఈ electrolytic conductor లోపల కొన్ని కెమికల్ చేంజెస్ జరుగుతాయి. ఓకే, కొన్ని కెమికల్ చేంజెస్ అనేవి జరుగుతాయి. సో విల్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ దిస్ కెమికల్ చేంజెస్. ఓకే, దిస్ ఇస్ వన్ థింగ్ దట్ వీ అండర్స్టాండ్ ఇన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. అండ్ దీంతో పాటుగా whenever looking at certain spontaneous reactions, there are certain spontaneous reactions. సార్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు క్లాస్, ఐఎమ్ స్టార్టింగ్ ద క్లాస్ రైట్ నౌ. ఓకే, నవీన్ సార్ ఎప్పుడు క్లాస్ స్టార్ట్ చేస్తున్నారు? సార్ అయితే రోజు రెగ్యులర్గా క్లాసెస్ తీసుకుంటారు. ఐ మీన్ నాట్ రెగ్యులర్లీ, దెర్ ఆర్ సర్టన్ సెషన్స్ సార్ ఈస్ టేకింగ్ అప్ అండ్ ఐ థింక్ యూ మైట్ హ్యావ్ హ్యాడ్ ద షెడ్యూల్. ఐ విల్ చెక్ ఆల్సో, ఐ లెట్ యూ నో ఇఫ్ దెర్ ఈస్ అన్ అప్డేట్. బట్ సార్ అయితే నార్మల్గా క్లాసెస్ తీసుకుంటారు. ఓకే సార్, ఎంసెట్కి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఈ చాప్టర్ నుంచి? సో దెర్ ఇస్ సంథింగ్ ఐ వాంట్ టు షేర్ యూ. ఎలక్ట్రోకెమిస్ట్రీకి సంబంధించి మనకు ఒక క్వశ్చన్ అయితే పక్కా వస్తుంది. అండ్ కానీ ఒకటేంటంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతారంటే దే విల్ ఇంటర్మిక్స్ ద కాన్సెప్ట్స్ అండ్ ఆస్ ద క్వశ్చన్స్. సో కెమికల్ ఈక్విలిబ్రియం కావచ్చు, అలానే ఎలక్ట్రోకెమిస్ట్రీని, అలానే సొల్యూషన్స్ని, మూడింటిని ఇంటర్మిక్స్ చేసి కూడా ఒక క్వశ్చన్ అడగచ్చు, ఇంక్లూడింగ్ థర్మోడైనమిక్స్. ఓకే, హాయ్, హ్యాపీ బర్త్డే జీ, ఐ రిమెంబర్ యూ, ఐ డూ రిమెంబర్ యూ. ఓకే, సో మనకేంటంటే ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే మనం ఒక ప్రాసెస్ అనేది ఒక స్పాంటేనియస్ ప్రాసెస్. ఓకే, సో ఇన్ ఎ స్పాంటేనియస్ ప్రాసెస్ వేర్ దిస్ పర్టికులర్ స్పాంటేనియస్ ప్రాసెస్ ఇస్ ఆల్సో ఏ రెడాక్స్ రియాక్షన్. ఇది ఒక రెడాక్స్ రియాక్షన్. సో whenever there is a spontaneous redox reaction that is happening, so ఇది జరగడం వల్ల ఏంటంటే there is some amount of this chemical energy is converted into electrical energy. So this is one thing that we will study here. So
This one is about the electrical energy converted into chemical energy, where we'll learn about electrolysis. And ikkada entante chemical energy that is converted into electrical energy, we'll learn about the galvanic cells. Okay, understood? So this is what we are going to learn in the electrochemistry. Manam conductors lo rendu rakalu untayani cheppam. So conductors lo okati entante electronic conductors. So basically ga one are electronic conductors. So ee electronic conductors lo manaki entante charge carriers అనేవి ఎలక్ట్రాన్స్ అనమాట. అంటే బేసికల్గా దాంట్లో మెటల్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ మెటల్ కర్నల్స్ దట్ ఆర్ ప్యాక్డ్ ఇన్ సైడ్. సో దీంతో పాటుగా మనకు దెర్ ఆర్ చార్జ్ క్యారియర్స్ దట్ ఆర్ ఎలక్ట్రాన్స్. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి చార్జ్ క్యారియర్స్. సో ఎలక్ట్రాన్స్ ఆర్ ద చార్జ్ క్యారియర్స్. వీటిని మనం ఏమని పిలుస్తాం? ఎలక్ట్రానిక్ కండక్టర్స్ అంటాం. ఓకే, సో ఈ ఎలక్ట్రానిక్ కండక్టర్స్లో ఏంటి చార్జ్ క్యారియర్స్? ఎలక్ట్రాన్స్ అనేవి చార్జ్ క్యారియర్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్ నో మాస్ ఈజ్ లాస్ట్. అంటే యాజ్ ఇట్ దీంట్లో ఎప్పుడైతే వెనెవర్ యు ఆర్ పాసింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ఇట్, ఇక్కడ మనకి ఎటువంటి మాస్ అనేది లాస్ అనేది అవ్వదు. దెర్ ఈస్ ఓన్లీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ సైడ్ దిస్ పర్టికులర్ కండక్టర్. అండ్ దాంతోపాటుగా ఇంకోటి ఏంటంటే హియర్ this particular electrode, దీన్ని మనం electrode అని పిలుస్తాం. So in this electronic conductors, the charge carriers are this electrons, and there is no what is this? What did I write here? No. Okay, no mass is lost. Sorry. So ఇక్కడ మనకు no mass is lost. Okay. అండ్ అలానే ఎలక్ట్రోలైటిక్ కండక్టర్ సెషన్కి వచ్చేసరికి దీంట్లో మనకి ఏంటంటే ద సబ్స్టెన్స్ హియర్, దీంట్లో మనకు అయాన్స్ ఆర్ ద చార్జ్ క్యారియర్స్. అయాన్స్ ఆర్ చార్జ్ క్యారియర్స్. అంటే వెనెవర్ ద ఎలక్ట్రిసిటీ ఇస్ పాస్ త్రూ దిస్ పర్టికులర్ కంటైనర్ ఇక్కడ, ఓకే, సమ్ మాస్ ఇస్ లాస్ట్, సమ్ మాస్ is deposited. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే టెంపరేచర్ కనుక ఇంక్రీజ్ చేసినట్లయితే నాకు ఈ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్లో రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఎందుకు రెసిస్టెన్స్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది అంటే ద రీజన్ వై రెసిస్టెన్స్ ఇంక్రీజెస్, ఈ మెటల్ కర్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక ఫిక్స్డ్ పొజిషన్స్లో ఉంటాయి. సో ఇవి ఎప్పుడైతే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తానో దే విల్ స్టార్ట్ టు వైబ్రేట్. సో ఇలా వైబ్రేట్ అవడం వల్ల దే విల్ యాక్చువల్లీ నాట్ లెట్ ద ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ద ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ డిస్టర్బ్డ్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ బికాస్ ఆఫ్ దట్ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్. కానీ ఇక్కడ చూసినట్లయితే నేను కనుక టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినట్లయితే నాకు ఇక్కడ ఏమవుతుందంటే మొబిలిటీ ఆఫ్ అయాన్స్ పెరుగుతుంది. సో మొబిలిటీ ఆఫ్ అయాన్స్ అంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ అయాన్స్ అనేది ఉంటుంది. ద ఈజ్ ఆఫ్ ఫ్లో విల్ బి వెరీ స్మూత్. సో ఇది పెరగడం వల్ల ఏం జరుగుతుందంటే హియర్ బికాస్ ఆఫ్ ద ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. రెసిస్టెన్స్ ఇస్ డిక్రీజింగ్. ఓకే, ఇస్ దిస్ అండర్స్టూడ్? క్లియర్? ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే the substance that we have, the electrolytic conductor here, ఈ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్ మనం తీసుకునేది ఏంటంటే ఇట్ కుడ్ బి ఇన్ ద మోల్టన్ స్టేట్ ఆర్ ఇన్ ద సొల్యూషన్ స్టేట్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో మనం ఎప్పుడైతే థ్యాంక్ యూ సాయి గేమింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఎప్పుడైతే నేను ఒక ఎలక్ట్రోలైటిక్ కండక్టర్ని తీసుకున్నాను ఫస్ట్ ఈ పర్టికులర్ సెషన్లో ఈ ప్రాసెస్ అంటే వేర్ మనకి ఇక్కడ కెమికల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. ఫస్ట్ ఈ పర్టికులర్ సెషన్లో ఇది ఫినిష్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకు ఈ ఎలక్ట్రాలిసిస్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే సో ఈ ప్రాసెస్లో ఏంటంటే మనం ఒక కండక్టర్ని తీసుకుంటాం. ఏ కండక్టర్ని తీసుకుంటామంటే ఇక్కడ ఒక ఎలక్ట్రోలైటిక్ కండక్టర్ని. ఓకే, అండ్ దెర్ ఆర్ 2 more important points I forgot. సో ఇక్కడ ఓమ్స్ లా ఈజ్ వ్యాలిడ్ అన్నమాట ఇక్కడ. సో హియర్ ఇట్ ఈస్ వ్యాలిడ్ అండ్ హియర్ ఆల్సో ఓమ్స్ లా ఈజ్ వ్యాలిడ్. అండ్ అలానే దెర్ ఆర్ సంథింగ్ దట్ వి కాల్ ఇట్ యాజ్ ఫారడేస్ లాస్. ఈ ఫారడేస్ లాస్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం.
they are valid only in the electrolytic conductors. Here Faraday's laws are not valid. Faraday's laws not valid here. Okay, so we'll try to understand whenever I am taking an electrolytic conductor. So electrolytic conductor లోకి నేను ఎప్పుడైతే కరెంట్ని పాస్ చేశాను అనుకోండి, సో ఏం జరుగుతుంది నాకు ఇక్కడ, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. సో బికాస్ ఐ పాస్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ టు ఇట్, దీంట్లో కొన్ని చేంజెస్ అనేది జరుగుతాయి. సో బేసికల్గా ద ప్రాసెస్, ఈ ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తామంటే ఎలక్ట్రాలిసిస్ అని పిలుస్తాం. బేసికలీ దిస్ ప్రాసెస్ ఇస్ నోన్ యాజ్ electrolysis. So ఈ electrolysis process లో what are the various components that you will have? First let's try to understand. So the first thing you have to understand is electrolysis లో మనకు okay, you have something we call it as electrodes. Okay, so we have electrodes, so this are referred to as the electrodes. అండ్ ఈ ఎలక్ట్రోడ్స్లో మళ్ళీ మనకు రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్, అలానే ఇంకొకటి యాక్టివ్ ఎలక్ట్రోడ్స్. అంటే యాక్టివ్ ఆర్ రియాక్టివ్ ఎలక్ట్రోడ్స్, అంటే దే రియాక్ట్ విత్ ద సబ్స్టెన్స్ అనమాట. సో ఏ కేసులో ఇనర్ట్, ఏ కేసులో రియాక్టివ్, ఈ రెండు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాజ్ వీ గో త్రూ దిస్ పర్టికులర్ సెషన్. ఓకే, అండ్ దెన్ యూ హ్యావ్ ఎలక్ట్రోలైట్. ఓకే, so this is a substance that is present which is an electrolytic conductor. దాని electrolyte అని మనం పిలుస్తాం అన్నమాట. Okay, so in electrolysis we have electrodes and an electrolytic conductor, and through which we are passing electric current. So then here we pass electric current, passing electric current. సో ఇది పాస్ అయినప్పుడు ఇక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అర్థం చేసుకుందాం. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ హెచ్సిఎల్ తీసుకున్నాను అనుకోండి. వాట్ ఈస్ దిస్? హెచ్సిఎల్. ఐఎమ్ టేకింగ్ ప్యూర్ హెచ్సిఎల్. అంటే మనకు నార్మల్గా హెచ్సిఎల్లో సో వెన్ ఎవర్ దిస్ ఇస్ యాక్చువల్లీ అండర్ గోయింగ్ ఎలక్ట్రాలిసిస్ అనుకోండి. ఓకే, ఓకే, ఐ విల్ రైట్ అ బిగర్ షరత్. సో ఇది ఒకవేళ ఎలక్ట్రాలిసిస్ అండర్గో అవుతుంది అనుకోండి. Okay, so whenever this is undergoing electrolysis, now tell me something here, if this undergoes electrolysis. So basically దీంట్లో ఏంటంటే మనకు ఒక H plus ion ఉంటుంది, అలానే Cl minus ion అనేది ఉంటుంది. So this is the setup of electrolysis. Okay, దీన్ని మనం electrolytic cell అని పిలుస్తాం. electrolytic cell అని పిలుస్తాం. సో electrolytic cell లో మనకు electrolyte ఉంటుంది. So this is our electrolyte, which is HCl, which is our electrolyte. Okay, so ఇది కరెంట్ పాస్ చేసిన దానిలో ఇట్ విల్ అండర్గో డిసాసియేషన్. ఇలా డిసాసియేషన్ జరుగుతుంది ఫస్ట్ థింగ్. సో వెన్ దిస్ ఇస్ డిసాసియేటెడ్, ఇక్కడ మనకు రెండు ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. సో రెండు రకాల ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఒక ఎలక్ట్రోడ్ని మనం క్యాథోడ్ అని పిలుస్తాం. సో దిస్ ఈస్ నోన్ యాజ్ cathode. So positively charged electrode is known as cathode. అలానే దీన్ని యానోడ్ అని పిలుస్తాం. సో యానోడ్ అని ఎప్పుడు పిలుస్తాం అంటే నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్ is known as cathode. This is negatively charged electrode is known as cathode. ఇక్కడ పాజిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్ is known as యానోడ్ అనమాట. సో ఇది పాజిటివ్లీ చార్జ్, ఇది నెగిటివ్లీ చార్జ్డ్ ఉంటుంది అనమాట. ఓకే, లెట్ మీ రివర్స్ దిస్. ఇది క్యాథోడ్, ఇదేమో యానోడ్ అనమాట. దట్ ఈస్ ఎ పాజిటివ్ ఎలక్ట్రోడ్, దిస్ ఇస్ ఏ నెగటివ్ ఎలక్ట్రోడ్. సో ఇక్కడ ఏంటంటే సార్ బ్లర్గా కనిపిస్తుంది, ఒక్కసారి రీఫ్రెష్ చేసిద్దాం, లేదంటే జస్ట్ చెక్ ఇన్ విచ్ క్వాలిటీ యు ఆర్ వాచింగ్ దిస్ పర్టికులర్ వీడియో. ఖచ్చితంగా ఐ థింక్ యు ఆర్ వాచింగ్ అట్ ఎ లో క్వాలిటీ. జస్ట్ చెక్, దట్ విల్ బి బెటర్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ థింగ్, దీంట్లో మనకి ఏం అయాన్స్ ఉన్నాయి, ఒకటేమో పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ ఉన్నాయి. సో హెచ్ ప్లస్ అయాన్స్. సో ఈ హెచ్ ప్లస్ అయాన్స్ని మనం ఏమని పిలుస్తాం, క్యాట్ అయాన్స్ అని పిలుస్తాం. సో విచ్ ఆర్ పాజిటివ్ చార్జ్. అలానే సిఎల్ మైనస్ అయాన్స్ కూడా ఉన్నాయి కదా, వీటిని యానయాన్స్ అని పిలుస్తాం అనమాట. సో బేసికల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆబ్వియస్గా ఇది నెగిటివ్లీ చార్జ్ అన్నప్పుడు దిస్ విల్ అట్రాక్ట్ ద పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్. ఆబ్వియస్లీ దట్
cations will be attracted towards this cathode. అంటే మనం ఇక్కడ గమనించినట్లయితే అట్ cathode, ఓకే, ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అట్ cathode దగ్గర, you have this H plus ions. ఈ H plus ions ఇది నెగిటివ్ ఛార్జ్ ఎందుకు ఉంది? బికాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్. Okay, because of the electrons it is negatively charged. Okay, so if it is negatively charged because of the electrons, then ఇక్కడ ఏం చేస్తుంది H plus, it will take this one electron, that will result in the formation of hydrogen, nascent hydrogen. తర్వాత ఈ రెండు హైడ్రోజన్స్ అనేవి కలిసి it will result in the formation of hydrogen molecule. This is the reaction that will happen at the cathode, correct? And అలానే, so this is the chemical change which is happening here because I have passed the electric current. So electric current అనేది పాస్ చేసిన దానివల్ల ఇలా జరుగుతుంది అనమాట. ఓకే, ఇస్ దిస్ క్లియర్? సో దెన్ సిమిలర్గా మనం అట్ ద యానోడ్ చూసినట్లయితే, అట్ యానోడ్, సో అట్ ద యానోడ్ ఇఫ్ యూ నోటీస్ దిస్, ఇక్కడ యానోడ్ దగ్గర ఏం జరుగుతుందంటే, సో యూ హ్యావ్ దిస్ క్లోరైడ్ Cl minus ions. సో ఈ Cl minus ions, anode is which is our positively charged electrode. So this will lose its electron to form Cl plus 1 electron. Okay, so here malli each chlorine, so one chlorine will interact with other chlorine, that will result in the formation of chlorine gas. So ikkada varaku baane undi. This is something which is easy to understand. Rendu ions unnai, cathode undi kabatti cathode దగ్గరికి వెళ్ళింది, anode undi kabatti anode దగ్గరికి వెళ్ళింది. సో అన్లైక్ చార్జెస్ దగ్గరికి ఒకదానికొకటి మైగ్రేట్ అయ్యాయి. ఇక్కడ వరకు బాగా సింపుల్ గానే ఉంది. సో లెట్స్ సే నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ NaCl సొల్యూషన్ తీసుకున్నాను అనుకోండి. ఏం సొల్యూషన్ తీసుకున్నాను? NaCl సొల్యూషన్. సో ఇలా NaCl సొల్యూషన్ తీసుకున్నప్పుడు నాకు ఆబ్వియస్గా ఇది నా ఎలక్ట్రోలైటిక్ సెల్ అనుకోండి, సో ఇది నా ఎలక్ట్రోడ్స్ అనుకోండి. సో ఇవి రెండు నా ఎలక్ట్రోడ్స్, ఇది నా ఎలక్ట్రోలైటిక్ సెల్ అన్నప్పుడు ఇప్పుడు దీంట్లోకి మనం ఏం పాస్ చేసాం? సో ఎలక్ట్రిక్ కరెంట్ ఇస్ పాస్ త్రూ ఇట్. ఓకే, సో ఇది మన యానోడ్, దిస్ ఇస్ అవర్ క్యాథోడ్ అనుకోండి. ఓకే, సో దీంట్లో మనకి NaCl సొల్యూషన్ అంటే NaCl ప్లస్ వాటర్ కదా. అంటే బేసికల్గా దీంట్లో నాకు ఏమేమి ఉంటాయి? సో దీంట్లో నాకు ఏంటంటే Na ప్లస్ అయాన్ ఉంటుంది, అలానే H ప్లస్ అయాన్ ఉంటుంది. అండ్ సిమిలర్గా ఇక్కడ OH మైనస్ అయాన్స్ ఉంటాయి, అలానే Cl మైనస్ అయాన్ ఉంటుంది, కరెక్ట్? సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ముందు కేసులో చూసినట్లయితే ఒక క్యాటయాన్ ఒక యానయాన్ ఉంది కాబట్టి ఒక్కొక్కటి ఇక్కడికి మైగ్రేట్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఇక్కడ రెండు ఉన్నాయి కదా. సో వెన్ యూ హ్యావ్ టూ, విచ్ విల్ మైగ్రేట్ టువర్డ్స్ విచ్ ఎలక్ట్రోడ్? సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ NaCl ఉంది, H ప్లస్ ఉంది. ఈ రెండిట్లో బేసికల్గా దిస్ ఆర్ క్యాటయాన్స్. సో క్యాటయాన్స్ అనేది ఎక్కడికి వెళ్తాయి? క్యాథోడ్ దగ్గరికి వెళ్తాయి. సో దే మూవ్ టువర్డ్స్ క్యాథోడ్, దట్ ఈస్ ఫర్ షూర్, మూవ్ టువర్డ్స్. ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే రెండు మూవ్ అవుతాయా లేదంటే ఒకటే మూవ్ అవుతుందా అనేది క్వశ్చన్. అలానే ఇక్కడ ఇవేంటివి? యానయాన్స్ కదా. సో మనకి యానయాన్స్ ఉన్నాయి కాబట్టి దే విల్ మూవ్ టువర్డ్స్ వాట్? టువర్డ్స్ యానోడ్ దగ్గరికి మూవ్ అవుతాయి. సో ఈ యానోడ్ దగ్గరికి మూవ్ అవుతాయి, అది మాత్రం నిజమే. కానీ రెండు మూవ్ అవుతాయా లేదంటే ఒకటే యానోడ్ దగ్గరికి మూవ్ అవుతుందా అనేది క్వశ్చన్. సో నౌ టు అండర్స్టాండ్ దిస్ ఈస్ ఎక్స్ప్లెయిన్ బై ద ప్రిఫరెన్షియల్ డిశ్చార్జ్ థియరీ అన్నమాట. ఈ ప్రిఫరెన్షియల్ డిశ్చార్జ్ థియరీ అనేది ఓకే, దిస్ ఎక్స్ప్లెయిన్స్ ద ఇక్కడ కనిపించే ఈ క్యాటయాన్స్లో ఏ క్యాటయాన్ ఫస్ట్ క్యాథోడ్ దగ్గరికి వెళ్తుంది అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో దిస్ ఇస్ అవర్ క్యాథోడ్. ఓకే, అలానే ఇక్కడ కనిపించే యానయాన్స్లో ఏ యానయాన్ ఫస్ట్ యానోడ్ దగ్గరికి వెళ్తుంది, లేదా రెండు వెళ్తాయా ఒకటే వెళ్తాయా అంటే ఒకటే వెళ్తుంది. సో ఈ ప్రిఫరెన్షియల్ డిశ్చార్జ్ థియరీ ఏం చెప్తుందంటే, సో the ion that moves towards a particular electrode depends upon its discharge energy. సో దేనికైతే ఎక్కువ డిశ్చార్జ్ ఎనర్జీ అవసరం అవుతుందో అది లేట్గా మూవ్ అవుతుంది, దేనికైతే తక్కువ డిశ్చార్జ్ ఎనర్జీ అవసరం అవుతుందో దట్ విల్ గెట్ డిపాజిటెడ్ ఫాస్ట్ అన్నమాట. Did you understand this? So whichever would require lesser discharge energy, that means the energy that is needed to get deposited on the particular electrode. So ప్రతి ఒక్క అయాన్కి కొంత అమౌంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఎనర్జీ అనేది అవసరం అవుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఈ Na+లో H+లో దేనికైతే తక్కువ డిశ్చార్జ్ ఎనర్జీ ఉంటుందో అది ఫస్ట్ ఇక్కడ డిశ్చార్జ్ అవుతుంది, అంటే ఇక్కడ Na+లో H+లో మనం కానీ చూసినట్లయితే ద డిశ్చార్జ్ ఎనర్జీ ఆఫ్ H+ is greater than, sorry, H+ is less than Na+. సో మనకి ఇక్కడ గమనించినట్లయితే Na+కి ఎక్కువ డిశ్చార్జ్ ఎనర్జీ. సో దిస్ ఇస్ ద ఆర్డర్ ఫర్ డిశ్చార్జ్ ఎనర్జీ అనమాట. ఓకే,
This is the discharge energy order. So మనకు discharge energy దేనికి ఎక్కువ ఉన్నట్లు? It is very clear that discharge energy for Na plus is higher. So దీనికి discharge energy ఎక్కువ ఉందంటే it will not get deposited first. So that means H plus will get deposited first at the cathode. Is this correct? Understood? So నేను ఈ రెండిట్లో H plus అనేది ఫస్ట్ ఇక్కడ డిపాజిట్ అవుతుంది అని అంటే the discharge energy of H plus is greater than that of the less than that of the Na plus అని చెప్పొచ్చు. ఓకే, అలానే ఈ OH minus Cl minus లో మనకి ఏంటంటే the Cl minus first gets deposited here. సో ఇక్కడికి ఫస్ట్ ఏంటంటే ఇక్కడికి Cl minus అనేది వెళ్తుంది. ఏది వెళ్తుంది? సో హియర్ the Cl minus will go towards the anode. ఇది యానోడ్ దగ్గరికి ఫస్ట్ వెళ్తుంది కంపేర్ టు OH మైనస్. అంటే దీని అర్థం ఏంటి? Cl మైనస్ హ్యాస్ ద లెస్సర్ డిశ్చార్జ్ ఎనర్జీ కంపేర్ టు దట్ ఆఫ్ ద OH మైనస్. సో డిశ్చార్జ్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ ద ఎనర్జీ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఎ పర్టికులర్ అయాన్ టు గెట్ డెపాసిటెడ్ ఆన్ టు ఏ పర్టికులర్ ఎలక్ట్రోడ్. ఓకే, సో అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే దిస్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ డిశ్చార్జ్ ఎనర్జీ. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ ద డిశ్చార్జ్ ఎనర్జీ ఫర్ ద cations, okay, so the decreasing, lesser the discharge energy, then first it gets deposited. So ఇక్కడ మనకు కనిపించే దాంట్లో potassium has the highest discharge energy in all these ions. So if this has the high discharge energy and ఇక్కడ మనకి దేనికి ఉంది Ag has the low discharge energy. అంటే నేను కనుక ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియంని సిల్వర్ అయాన్స్ రెండిట్లో ఒక కంటైనర్లో ఉన్నట్లయితే ఆ రెండిట్లో ఫస్ట్ ఏది డిపాజిట్ అవుతుంది? ఆన్ ద cathode కంపల్సరీ Ag ప్లస్ డిపాజిట్ అవుతుంది. అండ్ సిమిలర్గా ఇక్కడ సల్ఫేట్ అయాన్ హ్యాస్ ద హై డిశ్చార్జ్ ఎనర్జీ ఇన్ ద anions అండ్ సిమిలర్గా I మైనస్ హ్యాస్ ద లో. సో ఇప్పుడు మీరు ఇంతకుముందు గమనించినట్లయితే OH మైనస్ ఇస్ బిఫోర్ కంపేర్ టు Cl మైనస్. అందుకనే మనకి ఇక్కడ ఏంటంటే Cl మైనస్ విల్ గెట్ డిశ్చార్జ్డ్ ఫస్ట్, ఓన్లీ దెన్ ఆఫ్టర్ దట్ OH మైనస్ విల్ గెట్ డిశ్చార్జ్డ్ అనమాట. సో సిమిలర్గా ఇక్కడ ఏంటంటే వెన్ యూఆర్ లుకింగ్ అట్ దిస్ cations, ఫస్ట్ మనకి ఇక్కడ వాట్ ఈస్ ద H ప్లస్ అయాన్ ఇక్కడ ఉంది అండ్ దాంతో పాటుగా వాట్ ఈస్ ద అదర్ అయాన్ వీ హ్యాడ్ సోడియం అయాన్. సో సోడియం అయాన్కి ఎక్కువ డిశ్చార్జ్ ఎనర్జీ కాబట్టి హైడ్రోజన్ ఫస్ట్ డిపాజిట్ అవుతుంది అనమాట. సో దట్ మీన్స్ టు అండర్స్టాండ్ దిస్ బెటర్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ NaCl సొల్యూషన్. సో ఇక్కడ ఎలక్ట్రాలిసిస్ కానీ మనం కానీ గమనించినట్లయితే కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద ప్రోడక్ట్స్ దట్ ఆర్ ఫార్మ్డ్ హియర్? సో ఫస్ట్ థింగ్ ఏం ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి చెప్పగలరా? కెన్ యూ గెస్? లెట్ మీ ఐ రైట్ ఓన్లీ లైట్. ఇక్కడ మనకి ఎలక్ట్రోలైట్ ఏంటి? NaCl సొల్యూషన్ అంటే NaCl ప్లస్ వాటర్. సో ఇక్కడ మనకు ఏ అయాన్స్ ఉంటాయి ఆబ్వియస్గా? సో దీంట్లో మనకు Na ప్లస్ అయాన్స్ ఉంటాయి, అలానే H ప్లస్ అయాన్స్ ఉంటాయి, అలానే ఇక్కడ ఏముంటాయి? OH మైనస్ అయాన్స్ ఉంటాయి, Cl మైనస్ అయాన్స్ ఉంటాయి. ఇవి క్యాటయాన్స్, యానయాన్స్. సో ఈ అన్నిట్లో ఏది మనకు ఎలక్ట్రోడ్స్ దగ్గరికి వెళ్తాయి? సో ఈ డిశ్చార్జ్ ఎనర్జీ ప్రకారం చూస్తే దీనికి లో డిశ్చార్జ్ ఎనర్జీ కాబట్టి ఇది వెళ్తుంది. ఈ యానయాన్స్లో దీనికి లో డిశ్చార్జ్ ఎనర్జీ కాబట్టి దిస్ విల్ గో టువర్డ్స్ ద యానోడ్. అంటే మనకు క్యాథోడ్ దగ్గర ఏ రియాక్షన్ జరుగుతుంది? సో క్యాథోడ్ దగ్గర మనకి ఏం జరుగుతుందంటే ఈ H ప్లస్ is taking this one electron to form hydrogen. Okay, and anode దగ్గర ఏం జరుగుతుంది మనకి? At the anode you will see this Cl minus 1 forming Cl plus 1 electron. So we did not discuss something here. అదేంటంటే మనకు ఎవ్రీ ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ ఈజ్ ఏ రెడాక్స్ రియాక్షన్. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఒక ఎలక్ట్రోకెమిస్ట్రీలో మనకు రెండు రకాల సెల్స్ చూసాం, ఒకటి ఎలక్ట్రోలైటిక్ సెల్, ఇంకోటి వచ్చి గ్యాల్వానిక్ సెల్. సో గ్యాల్వానిక్ సెల్లో ఏంటంటే మనకు కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. అలానే ఎలక్ట్రోలైటిక్ సెల్లో ఏంటి? ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా మారుతుంది. సో రెండిట్లో కూడా మనకు ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో దట్ ప్రాసెస్ ఈజ్ ఎ రెడాక్స్ ప్రాసెస్. అక్కడ జరిగే రియాక్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఎ రెడాక్స్ రియాక్షన్. సో రెడాక్స్ రియాక్షన్ అని ఎప్పుడు పిలుస్తాం? సో వెన్ డూ యూ కాల్ ఎ రియాక్షన్ ఇస్ ఎ రెడాక్స్ రియాక్షన్? సో ఇక్కడ ఉన్న ఒక రియాక్టెంట్ ఉందనుకోండి, ఈ రియాక్టెంట్ ఇస్ ఫార్మింగ్ ప్రోడక్ట్ అనుకోండి. సో ఈ పర్టికులర్ రియాక్షన్ని నేను రెడాక్స్ రియాక్షన్ అని పిలవాలి అని అంటే దట్ మీన్స్ బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ మస్ట్ హ్యాపెన్ హియర్. బోత్ ఆక్సిడేషన్ జరగాలి యాజ్ వెల్ యాజ్ రిడక్షన్ జరిగినట్లయితే దెన్ ఐ కెన్ సే దట్ ఇవి రెండు కనుక ఈ రియాక్షన్ జరిగినట్లయితే దెన్ ఐ కెన్ సెట్ ద పర్టికులర్ రియాక్షన్ ఇస్ ఏ రెడాక్స్ రియాక్షన్. అంటే దట్ మీన్స్ ఇక్కడ ఈ పర్టికులర్ కంటైనర్లో మనకి ఏదైతే జరుగుతుందో దట్ మస్ట్ బి ఏ రెడాక్స్ ప్రాసెస్. సో అంటే ఇక్కడ రెడాక్స్ ప్రాసెస్ అంటే ఇవి రెండు జరుగుతున్నాయి. సో దట్ మీన్స్ కెన్ ఐ సే ఇక్కడ ఏం జరుగుతుంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? దిస్ క్యాన్ బి డిఫైన్డ్. ఒకటి ఏంటంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ హ్యాపెనింగ్
లేదు అంటే decrease in oxidation state is happening. So this is nothing but reduction అని చెప్పొచ్చు కదా. Can I say this is nothing but reduction? Correct. And similarly anode దగ్గర చూసినట్లయితే here what's happening? Loss of electrons. Correct. So what's happening here? Loss of electrons is happening. And the other thing that's happening is increase in oxidation state. So if rendu kuda I can say oxidation is happening. Correct. So manaku electrolytic process lo reduction happens at cathode, oxidation happens at anode. So ide kaadu ఎటువంటి ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ తీసుకున్నా సరే గుర్తుపెట్టుకోండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యాథోడ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ యానోడ్, అటువంటి క్వశ్చన్ ఎప్పుడైనా మిమ్మల్ని అడిగితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, పని అయిపోతుంది. ఓకే, అదేంటంటే ఆల్వేస్ ఆక్సిడేషన్ అట్ యానోడ్. ఎక్కడైతే యానోడ్ ఉంటుందో యానోడ్ దగ్గర ఎప్పుడూ ఆక్సిడేషనే జరుగుతుంది. ఒకవేళ ఎక్కడన్నా ఆక్సిడేషన్ జరిగిందంటే అది యానోడ్ అంటే ఫిక్స్ అయిపోయింది అంతే. ఓకే, హాయ్ ఆస్ట్రోఫైల్, గుడ్ ఈవినింగ్. ఇస్ దిస్ అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్ టిల్ హియర్? అర్థమైందా? ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఐజీ సార్ తీసుకుంటారు. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ డేట్. If I know for sure, నేనైతే చెప్తాను IG, and I'll try to give the update maybe tomorrow if possible. Okay, so is this clear? So oxidation at anode. So ఇక్కడ మనకు హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది అండ్ ఇక్కడే గ్యాస్, ఇక్కడ క్లోరిన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది అనమాట. ఇస్ దిస్ అండర్స్టూడ్? సో ఇది కాకుండా దెర్ ఇస్ వన్ మోర్ బై ప్రోడక్ట్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అదేంటంటే ఇక్కడ మనకు మిగిలింది ఏంటి? Na+ అయాన్స్, అలానే OH- అయాన్స్ కదా. అంటే ఎలక్ట్రోలైట్ మొత్తం కూడా ఇట్ బికమ్స్ NaOH. సో ఒక రకంగా హైడ్రోజన్ గ్యాస్, క్లోరిన్ గ్యాస్, అలానే ఇక్కడ NaOH అనేది మనకు ఫామ్ అవుతుంది. బికాస్ బేసికల్గా దిస్ ఇస్ ద వే ఆఫ్ యాక్చువల్లీ ప్రిపేరింగ్ NaOH సొల్యూషన్. ఎస్, షూర్ ఆస్ట్రోఫైల్, ఐ విల్ పుట్ ఇట్ టుడే ఫర్ షూర్. ఓకే, ఈరోజు నోట్స్ నిన్నటి నోట్స్ రెండు పెడతాను. ఓకే, హాయ్ రిషి, ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? సో ఇలా అయితే జరుగుతుందన్నమాట. ఓకే, సో నౌ లెట్స్ టాక్ అబౌట్ ద ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ కాపర్ సల్ఫేట్. సో మరి కాపర్ సల్ఫేట్ తీసుకోండి. సో ఇక్కడ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అంటే CuSO4 + H2O ఉంటుంది. సో బేసికల్గా దీంట్లో ఏ అయాన్స్ ఉంటాయి? మనకి ఇక్కడ కాపర్ +2 అయాన్స్ ఉంటాయి, అలానే H+ అయాన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఏముంటాయి? OH- అయాన్స్ ఉంటాయి, అలానే SO4 2- అయాన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఇఫ్ యూఆర్ లుకింగ్ ఎట్ ద ప్రిఫరెన్షియల్ డిశ్చార్జ్ థియరీ, డిశ్చార్జ్ ఎనర్జీ దీనికి చాలా లో డిశ్చార్జ్ ఎనర్జీ. సో దిస్ హ్యాస్ లో డిశ్చార్జ్ ఎనర్జీ. మరి ఈ రెండిట్లో చూసినట్లయితే దిస్ హ్యాస్ ద లో డిశ్చార్జ్ ఎనర్జీ. అంటే ఆబ్వియస్గా దిస్ మూవ్స్ టువర్డ్స్ దేర్ రెస్పెక్టివ్ ఎలక్ట్రోడ్స్. అంటే ఇది క్యాటయాన్, దిస్ విల్ మూవ్ టువర్డ్స్ వాట్? cathode, and this anion will move towards the anode. Correct? So ఇప్పుడు మనకు cathode దగ్గర ఏ రియాక్షన్ జరుగుతుంది? బేసికల్గా రిడక్షన్ జరుగుతుంది. మనకు ఆల్రెడీ తెలుసు, రిడక్షన్ అట్ cathode, ఆక్సిడేషన్ అట్ యానోడ్. ఆల్వేస్ ఆక్సిడేషన్ అట్ యానోడ్ జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకు H+ అయాన్ ఏదైతే ఉందో, H+ + 1 ఎలక్ట్రాన్, ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్. అండ్ ఇక్కడ రెండు నెసెంట్ హైడ్రోజన్స్ కలిసి ఇట్ విల్ ఫార్మ్ హైడ్రోజన్ గ్యాస్. ఓకే, మరి ఇక్కడ ఏం జరుగుతుంది? వాట్ ఈస్ ద కాంపౌండ్ దట్ ఈస్ ఫార్మ్డ్ హియర్? ఇక్కడ OH- అయాన్స్ ఉంటాయి కదా, ఇక్కడ 4 OH- అయాన్స్ దట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ 2H2O + O2 + 4 ఎలక్ట్రాన్స్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ అవుతాయి. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రియాక్షన్ అట్ యానోడ్, దిస్ ఈస్ ద అదర్ రియాక్షన్ అట్ ద క్యాథోడ్. ఓకే, సో అక్కడ మనకి ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది? ఆక్సిజన్ గ్యాస్ అయితే రిలీజ్ అవుతుంది. సో హియర్ ద ఆక్సిజన్ గ్యాస్ ఇస్ రిలీజ్డ్ బై ద ఫార్మేషన్ ఆఫ్ వాటర్. అండర్స్టూడ్? అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్లాటినం ఎలక్ట్రోడ్స్ ఆర్ ద ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్. సార్ ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్ ఏంటి, మరి ఎప్పుడు రియాక్ట్ అవుతాయి? చూపిస్తాను. ఐ విల్ షో యూ హియర్. ఓకే, సో ఐ విల్ షో యూ హియర్. ఓకే, ఆస్ట్రోఫైల్, సో రెడాక్స్ రియాక్షన్లో డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ చెప్పలేదు. ఎస్, సో బేసికల్గా డిస్ప్రపోర్షనేషన్ అండ్ కంప్రపోర్షనేషన్, దెర్ ఆర్ 2 things. ఐ విల్ జస్ట్ టెల్ యూ హియర్. సో డిస్ప్రపోర్షనేషన్ అంటే ఏంటంటే ఇది ఒక రియాక్టెంట్ అనుకోండి. ఓకే, దిస్ రియాక్టెంట్ ఇస్ ఫార్మింగ్ ప్రోడక్ట్.
ఓకే, రియాక్టెంట్ ఇస్ ఫార్మింగ్ ప్రోడక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను H2O2 తీసుకున్నాను అనుకోండి, దిస్ విల్ ఫార్మ్ విత్ లైట్, ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ H2O ప్లస్ O2. సో ఈ రియాక్షన్ని నేను ఏం చెప్తానంటే ఇట్ ఈస్ ఏ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక ఆక్సిజన్ ఏదైతే ఉందో ఇది ఒక -1 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది, ఇక్కడేమో 0 ఆక్సిడేషన్ స్టేట్, ఇక్కడేమో -2 ఆక్సిడేషన్ స్టేట్. సో ఒకటే కాంపౌండ్ హ్యాస్ అండర్గాన్ reduction and the same compound has undergone oxidation. అందుకే ఈ రియాక్షన్ మనం ఏమని పిలుస్తాం, డిస్ప్రపోర్షనేషన్ అని మనం పిలుస్తాం అన్నమాట. సో డిస్ప్రపోర్షనేషన్ ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అంటే నేను మీకు గుర్తున్నట్లయితే చెప్పాను. సో మనకు ఇఫ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఓకే ఆఫ్ ఎ పర్టికులర్ ఎలిమెంట్, ఇఫ్ ఇట్ ఈస్ బిట్వీన్ ద మ్యాక్సిమం అండ్ మినిమం, సో మినిమంకి మ్యాక్సిమంకి మధ్యలో ఉంటే దెన్ దిస్ క్యాన్ షో డిస్ప్రపోర్షనేషన్. అంటే ఎందుకంటే ఈ పర్టికులర్ ఎలిమెంట్ అనేది డిస్ప్రపోర్షనేషన్ చూపించాలంటే దీని మధ్యలో ఉండాలి, దెన్ ఇట్ క్యాన్ షో డిస్ప్రపోర్షనేషన్, క్యాన్ షో. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను KMnO4 తీసుకున్నాను అనుకోండి, KMnO4 డిస్ప్రపోర్షనేషన్ చూపిస్తుందని ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఏం చెప్తారు, నా దృష్టిలో ఇది చూపించదు, ఎందుకంటే ఇట్ ఈస్ అ పవర్ఫుల్ ఆక్సిడేషన్ స్టేట్, దీంట్లో మ్యాంగనీస్ వచ్చి +7 స్టేట్ మ్యాక్సిమం స్టేట్లో ఉంది. సో దట్ మీన్స్ ఇట్ విల్ నాట్, it can only decrease its oxidation state, but it cannot increase its oxidation state beyond +7. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ టేకింగ్ K2Cr2O7 డిస్ప్రపోర్షనేషన్ చూపిస్తుంది అంటే చూపించదు, K2Cr2O7 దిస్ విల్ నాట్ ఆల్సో షో డిస్ప్రపోర్షనేషన్. సో ఏవైతే మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్స్లో కావచ్చు లేదంటే మినిమం ఆక్సిడేషన్ స్టేట్స్లో ఉంటాయో దే విల్ నాట్ షో డిస్ప్రపోర్షనేషన్. దిస్ ఇస్ వన్ వే ఆఫ్ రిమెంబరింగ్ దట్. ఓకే ఆస్ట్రోఫైల్, అండర్స్టూడ్? సో నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ కాన్సెప్ట్. సో దిస్ అండర్స్టూడ్. సో ఇక్కడ ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్ గురించి, ఇక్కడ వచ్చి ప్రోడక్ట్స్ గురించి మనం అర్థం చేసుకున్నాం. ఓకే, సో నౌ లెట్స్ టాక్ అబౌట్ ద ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ Na2SO4 సొల్యూషన్. సో ఇక్కడ Na2SO4 సొల్యూషన్ మనం కానీ గమనించినట్లయితే మళ్ళీ ఏంటి ఇక్కడ, దిస్ ఇస్ Na2SO4 ప్లస్ H2O. సో H2O అంటే మళ్ళీ ఇక్కడ మనకు Na+ అయాన్స్ ఉంటాయి, అలానే H+ అయాన్స్ ఉంటాయి. ఓకే, సో దిస్ ఆర్ ద అయాన్స్ దట్ ఆర్ ప్రెసెంట్, అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు OH- అయాన్స్ ఉంటాయి, అలానే SO4 2- అయాన్స్ ఉంటాయి. సో డిశ్చార్జ్ ఎనర్జీ ఆఫ్ SO4 2- ఇస్ వెరీ హై. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ H+ విల్ మూవ్ టువర్డ్స్ ద క్యాథోడ్. ఓకే, ఈ రెండు కేసెస్లో దిస్ విల్ మూవ్ టువర్డ్స్ ద యానోడ్ అనమాట. సో ఇక్కడ కూడా మనకు హైడ్రోజన్ గ్యాస్ అనేది ఎవాల్వ్ అవుతుంది, ఇక్కడ కూడా మనకు ఆక్సిజన్ గ్యాస్ అనేది ఎవాల్వ్ అవుతుంది. వీ హ్యావ్ రిటన్ ద ఈక్వేషన్, ఐ హోప్ యూ రిమెంబర్ ఇట్ as we have seen this. Okay, yes, astrophile it is decomposition as well as disproportionation. Disproportionation ante ikkada single compound is undergoing both reduction as well as oxidation, దీన్నే మనం disproportionation అని పిలుస్తాం. So this reaction could be a decomposition reaction, obviously it is disproportionation as well as decomposition. Understood? Clear? Okay. So let's log, is this understood? So this is the products that are formed. Okay, మళ్ళీ ఇక్కడ ఇది చూడండి. సో ఇక్కడ కాపర్ సల్ఫేట్ విత్ కాపర్ ఎలక్ట్రోడ్స్. సో కాపర్ సల్ఫేట్ విత్ కాపర్ ఎలక్ట్రోడ్స్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ. సో వాట్ am I taking here? CuSO4 విత్ వాటర్ సొల్యూషన్. సో దీనిలో తీసుకున్న ఎలక్ట్రోడ్స్ ఏంటి ఇక్కడ, ద ఎలక్ట్రోడ్స్ I took are కాపర్ ఎలక్ట్రోడ్స్ కదా. సో అంటే దీని లోపల నాకు ఉండేది ఏంటి, కాపర్ ఉంటుంది. సో బేసికల్గా దీంట్లో ఐ హ్యావ్ 2 ఎలక్ట్రోడ్స్. ఓకే, రెండు కాపర్ ఎలక్ట్రోడ్స్. సో ఇలా కాపర్ ఎలక్ట్రోడ్స్ తీసుకున్నా, ఇది నా యానోడ్, ఇదేమో నా క్యాథోడ్. సో దీంట్లో ఉండే అయాన్స్ ఏమేమి ఉన్నాయి నాకు ఇప్పుడు, కాపర్ +2 అయాన్స్ ఉన్నాయి, అలానే SO4 2- అయాన్స్ ఉన్నాయి, అండ్ అలానే H+ అయాన్స్ ఉన్నాయి, అలానే OH- అయాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ప్రిఫరెన్షియల్ డిశ్చార్జ్ థియరీ ప్రకారం చూసినట్లయితే యానోడ్ దగ్గర ఏమవుతుందో చెప్పండి, వాట్ హ్యాపెన్స్ అట్ ద క్యాథోడ్. సో క్యాథోడ్ దగ్గర ఏంటంటే cations will move towards the cathode. సో ఇవి క్యాథోడ్ దగ్గరికి వెళ్తాయి, కరెక్ట్, అండ్ దిస్ ఈస్ ద వన్ దట్ షుడ్ మూవ్ టువర్డ్స్ ద యానోడ్, కరెక్ట్. సో ఇక్కడ క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది చెప్పండి. సో అట్ ద క్యాథోడ్ వాట్ హ్యాపెన్స్, మనకి ఇక్కడ కాపర్ +2 ఏవైతే ఉంటాయో they will move towards the cathode, they will take those electrons and that will get deposited as copper at the cathode, correct. So ikkada cathode daggara manaku deposition of copper will happen. Okay, this is done.
సో ఇలా జరిగినప్పుడు వాట్ హ్యాపెన్స్ టు ద కాపర్ అయాన్స్ ఇన్ ద సొల్యూషన్? సో ఇలా జరిగినప్పుడు కెన్ ఐ సే Cu+2 ions in solution decreases? డిక్రీజ్ అవుతాయి కదా. సో ఇక్కడ Cu+2 ions తగ్గాయి అంటే ఓకే, I will try astrophile not right away. For sure I will take PYQ questions. Okay, so ఇక్కడ Cu+2 ions అనేది ఇక్కడ if there is a decrease in the solution, if the ions are decreasing in the solution, so basically గా ఈ సొల్యూషన్ ఎలా ప్రవర్తిస్తుంది అంటే can it add more Cu+2 ions అనేటట్టుగా ప్రయత్నిస్తుంది. సో కానీ ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే ఈ యానోడ్ ఏదైతే ఉందో, ఈ యానోడ్ ఉంది కదా, సో ఈ యానోడ్ ఇస్ మేడప్ ఆఫ్ వాట్? కాపర్ కదా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే దిస్ యాక్ట్ యాజ్ ఏ ఓకే, సో ఈ యానోడ్ ఏదైతే ఉందో ఈ యానోడ్ విల్ డిజాల్వ్, ఇట్ విల్ డిజాల్వ్ ఇంటూ ఎలక్ట్రోలైట్. సో ఎందుకు డిజాల్వ్ అవుతుంది? టు కంపెన్సేట్ దిస్ కాపర్ అయాన్ సొల్యూషన్ డిక్రీజ్ ఇన్ ద కాపర్ అయాన్స్. సో ఇవి డిక్రీజ్ అవుతాయి కదా, అందువల్ల ఇక్కడ ఏందవుతుంది, ఈ కాపర్ ప్లస్ ఏదైతే ఉందో ఇట్ విల్ స్టార్ట్ టు డిజాల్వ్. సో మరి ఇక్కడ యానోడ్ దగ్గర ఏం జరుగుతుందంటే మనకి ఈ కాపర్ అయాన్స్ ఉంటాయి కదా, ఈ కాపర్ విల్ ఫార్మ్ కాపర్ +2 + 2 ఎలక్ట్రాన్స్ అనమాట. సో కాపర్ +2 ఏమో దీంట్లోకి డిజాల్వ్ అవుతుంది, ఈ 2 ఎలక్ట్రాన్స్ ఏమో ఇట్ విల్ స్టార్ట్ టు మూవ్ లైక్ దిస్. అండర్స్టూడ్? సో ఎలక్ట్రాన్స్ ఇలా మూవ్ అవుతాయి. ఓకే, దీంట్లోకి ఏమో కాపర్ డిజాల్వ్ అయిపోతూ ఉంటుంది. సో అందుకనే దీన్ని మనం రియాక్టివ్ ఎలక్ట్రోడ్ అని పిలుస్తాం. సో వాట్ టైప్ ఆఫ్ ఎలక్ట్రోడ్ ఇస్ దిస్? రియాక్టివ్ ఎలక్ట్రోడ్ ఆర్ యాక్టివ్ ఎలక్ట్రోడ్ అని పిలుస్తాం. ఓకే, ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? ఆస్ట్రోఫైల్ షూర్ విల్ డూ. ఓకే, ఖచ్చితంగా చేద్దాం. సో దిస్ ఈస్ ద రియాక్టివ్ ఎలక్ట్రోడ్ ఆర్ యాక్టివ్ ఎలక్ట్రోడ్. సో ఇక్కడ కూడా సేమ్ లాజిక్ ఉపయోగించండి. సో దీంట్లో ఉండే అయాన్స్ ఏంటి మనకి? ఇక్కడ Ag+ అయాన్స్ ఉంటాయి, అలానే H+ అయాన్స్ ఉంటాయి. అండ్ సిమిలర్లీ ఇక్కడ మనకు NO3 2- అండ్ OH- అయాన్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా మనకి ఏంటి, విచ్ విల్ మూవ్ టువర్డ్స్ రెస్పెక్టివ్ ఎలక్ట్రోడ్స్. సో దీనికి లో డిశ్చార్జ్ ఎనర్జీ, దీనికి కూడా లో డిశ్చార్జ్ ఎనర్జీ. కాబట్టి బోత్ ఆఫ్ దిస్ విల్ మూవ్ టువర్డ్స్ దేర్ రెస్పెక్టివ్. ఇదేమో క్యాథోడ్ దగ్గరికి వెళ్తుంది అండ్ ఇదేమో యానోడ్ దగ్గరికి వెళ్తుంది. సో ఇది యానోడ్ దగ్గరికి వెళ్ళిందంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది? O2 గ్యాస్, ఇక్కడేమో H2 గ్యాస్ అనేది ఎవాల్వ్ అవుతుంది. Is this clear? Understood? Okay. So now let's take one more thing I forgot to take here. So let's take, for example, I am taking high concentrated Na2SO4 తీసుకున్నాను అనుకోండి. Whenever I am taking this high concentrated solutions of Na2SO4, అంటే ఇక్కడ ఇది సొల్యూషన్, హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ తీసుకున్నట్లయితే దీంట్లో ఏంటి, నాకు ఆబ్వియస్గా Na+ అయాన్స్ ఉంటాయి, అలానే SO4 2- అయాన్స్ ఉంటాయి, H+ అయాన్స్ ఉంటాయి, అండ్ సిమిలర్లీ ఇక్కడ OH- అయాన్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఈ కేసులో ఏం జరుగుతుందంటే దిస్ డు నాట్ ఫాలో ప్రిఫరెన్షియల్ డిశ్చార్జ్ థియరీ. సో హియర్ ఇట్ డు నాట్ ఫాలో ప్రిఫరెన్షియల్ డిశ్చార్జ్ థియరీ. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనకు యాక్చువల్గా మైగ్రేట్ అవ్వాల్సింది ఏంటి? సో దిస్ హ్యాస్ low discharge energy, correct? Low discharge energy, but still this will not move towards the anode. కానీ బట్ స్టిల్ ఇది మూవ్ అవ్వదు. SO4 ఉంటుంది కదా, ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండడం కారణంగా ఈ SO4 2- will move to form S2O8 2-. ఓకే, సో ఇది ఏ కేసులో జరుగుతుంది? ఇక్కడ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ వెన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ Na2SO4 is హై కాన్సన్ట్రేషన్ దగ్గర ఇక్కడ ఇలా జరుగుతుంది. ఓకే, అండ్ మరి ఇక్కడ ఈ కేసులో మాత్రం ద H+ విల్ మూవ్ టువర్డ్స్ ద ఎలక్ట్రోడ్ అండ్ ప్రొడ్యూస్ ద హైడ్రోజన్ గ్యాస్. సో దిస్ ఆర్ ద ప్రోడక్ట్స్ దట్ ఆర్ ఫార్మ్. అంటే హై కాన్సన్ట్రేషన్ దగ్గర యూ విల్ నాట్ అప్లై ప్రిఫరెన్షియల్ డిశ్చార్జ్ థియరీ. ఏదైతే హై కాన్సన్ట్రేషన్తో ఉంటుందో దట్ విల్ మూవ్ టువర్డ్స్ ఇట్స్ రెస్పెక్టివ్ ఎలక్ట్రోడ్. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ molten NaCl. సో molten NaCl అంటే ఏంటి? బేసికల్గా ఇట్స్ ఏ ఫ్యూజ్డ్ NaCl కదా. సో ఫ్యూజ్డ్ NaCl అంటే ఏంటిది? సో యూ హ్యావ్ ఇన్ దిస్ Na+ అయాన్స్ యాజ్ వెల్ యాజ్ Cl- అయాన్స్. సో దీంట్లో మనకు వచ్చేది సోడియం, ప్యూర్ సోడియం, అలానే ఇక్కడేమో క్లోరిన్ వస్తుంది, దట్ ఈస్ గ్యాస్. ఓకే, అండర్స్టూడ్?
సో ఇప్పటి వరకు మనం చూసిన ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ స్టేబుల్గా ఉంటే సార్, కాన్సన్ట్రేషన్ హై కాన్సన్ట్రేషన్ అంటే యూ విల్ టేక్ ద ప్రోడక్ట్ విల్ చేంజ్. ఇఫ్ దే డు నాట్ మెన్షన్ ఎనీథింగ్ అబౌట్ హై కాన్సన్ట్రేషన్, నార్మల్ ప్రిఫరెన్షియల్ డిశ్చార్జ్ థియరీని యూజ్ చేసి మనం సాల్వ్ చేస్తాం. ఓకే, ఒకవేళ హై కాన్సన్ట్రేషన్ అనే వర్డ్ ఉన్నప్పుడు మాత్రమే ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ ద కాన్సన్ట్రేషన్. ఓకే శివాజీ, అండర్స్టూడ్? ఓకే కార్తిక్, ఐ విల్ టెల్ లిటిల్ బిట్ స్లో. ఓకే, so let's try to understand the next one. So ఒకటేంటంటే నెక్స్ట్ థింగ్ ఇస్ అప్లికేషన్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్. సో ఒకటేంటంటే ఈ ఎలక్ట్రాలిసిస్ అనే ప్రాసెస్ వల్ల ఒక ఎలిమెంట్ యొక్క ఈక్వలెంట్ వెయిట్ అనేది మనం కనుక్కోవచ్చు. ఫస్ట్ థింగ్, ఒక ఎలిమెంట్ యొక్క ఈక్వలెంట్ మాస్ అనేది కనుక్కోవచ్చు. ఇది ఎలా అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఫ్యూ మోర్ మినిట్స్. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అండ్ రెండోది ఏంటంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్. ఎలక్ట్రాలిసిస్ ద్వారా మనం మెటల్ ఎక్స్ట్రాక్షన్ చేస్తాం కదా. ఓకే, సో హియర్ we do the metal extraction. So that means for example sodium కావచ్చు, ఇవన్నీ కూడా metal extraction is done through this electrolysis. మరి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ నాన్ మెటల్స్ కూడా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ తీసుకున్నాం అనుకోండి, దిస్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అనమాట. ఓకే, సో ఇది ఏదైనా ఒక కాంపౌండ్లో ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అంటే F-1గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇలా ఇది F-1గా ఎగ్జిస్ట్ అయిన దాన్ని ఇఫ్ ఐ వాంట్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ ఫ్లోరిన్ అంటే జీరో ఆక్సిడేషన్ స్టేట్, అంటే ఇది నేను చేస్తున్నాను, నేను ఇక్కడ ఆక్సిడేషన్ చేస్తున్నాను ఇక్కడ. సో ఆక్సిడేషన్ చెయ్యాలి అని అంటే దట్ మీన్స్ వాట్ హియర్. ఓకే, సో ఇది ఆల్రెడీ దిస్ ఈజ్ ఎ పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో అటువంటి సమయంలో దీని F-ని Fగా మార్చాలి అని అంటే యూ నీడ్ సమ్ అదర్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ విచ్ క్యాన్ ఆక్సిడైజ్ దిస్. సో దీన్ని ఇంకొక పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్తో ట్రీట్ చేసి యూ షుడ్ హ్యావ్ పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ దాన్ ఫ్లోరిన్. కానీ మనకు తెలిసిన విషయం ఏంటంటే F2 ఇస్ ద వెరీ పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే వి ఆక్సిడైజ్ దిస్ బై యూజింగ్ ఎలక్ట్రాలిసిస్. ఇక్కడ ఎలక్ట్రాలిసిస్ ద్వారా ఆక్సిడైజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ KHF2 తీసుకున్నాం అనుకోండి, ఆన్ ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ KHF2 వి గెట్ ఫ్లోరిన్ అనమాట. అండర్స్టూడ్? దిస్ ఇస్ వన్ వే ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ నాన్ మెటల్స్, హై రియాక్టివ్ నాన్ మెటల్స్. ఓకే, సో మరి సిమిలర్గా ఎలక్ట్రో రిఫైనింగ్ ఆఫ్ మెటల్స్. సో దీంట్లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అల్యూమినియంని ఎలక్ట్రో రిఫైనింగ్ చేస్తాం కదా, సారీ నాట్ అల్యూమినియం, వీ డూ కాపర్, ఇంప్యూర్ మెటల్ని తీసుకొని, ఓకే, ఒక ఇంప్యూర్ మెటల్ని తీసుకొని మనం వీ కన్వర్ట్ ఇంటూ ప్యూర్ మెటల్. ఓకే, లైక్ కాపర్ని చేస్తాం కదా. సో దిస్ ఇస్ ఎలక్ట్రో రిఫైనింగ్ ఆఫ్ మెటల్స్. దెన్ హౌ అబౌట్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కాంపౌండ్స్? ఇంతకుముందే మనం చూసాం క్లోరో ఆల్కలీ ప్రాసెస్ అని చూసాం. ఆ ప్రాసెస్లో NaCl తీసుకున్నప్పుడు నాకు వచ్చిన బై ప్రోడక్ట్ NaOH విచ్ ఇస్ ఎ కాంపౌండ్ అండ్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్. ఓకే, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అన్ని లెసన్స్ PDF టెలిగ్రామ్ ఛానల్స్లో అప్లోడ్ చేయండి ప్లీజ్. ఐ థింక్ ఆల్ ద చాప్టర్స్ అయితే ఉన్నాయి నరేష్, అండ్ విచ్ ఎవర్ నేను ఏదైతే తీసుకున్నానో అవన్నీ కూడా ఐఎమ్ అప్లోడింగ్ ఇట్. నిన్నటిది అప్లోడ్ చేయలేదు, ఈరోజు కూడా నేను అప్లోడ్ చేస్తాను ఫర్ షూర్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఓకే, సో దిస్ ఆర్ ద వేరియస్ అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్. సో ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్లో మనం చూసిన ప్రతిసారి ఏం జరిగిందంటే కొంత సబ్స్టెన్స్ అనేది ఒక పర్టికులర్ ఎలక్ట్రోడ్ మీద డిపాజిట్ అవ్వడం జరిగింది కదా. సో మనం నుండి ఇలా ఎలక్ట్రోడ్స్ తీసుకున్నాం. సో ఇలా ఎలక్ట్రోడ్స్ తీసుకున్నప్పుడు మనకు ప్రతి ఒక్క చోట ఏం జరిగిందంటే కొంత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, సో కొంత సబ్స్టెన్స్ అనేది ఇక్కడ డిపాజిట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ప్రతి ఎలక్ట్రోడ్ మీద కొంత సబ్స్టెన్స్ అనేది డిపాజిట్ అయింది. కరెక్ట్? సో ఇఫ్ ద డిపాజిటెడ్ సబ్స్టెన్స్ ఇస్ W అనుకోండి, ఒకవేళ లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ పాసింగ్ ఏ చార్జ్ దట్ ఈస్ Q. సో దీంట్లో ఇఫ్ Q అమౌంట్ ఆఫ్ చార్జ్, Q కూలంబ్ ఆఫ్ చార్జ్ ఇస్ పాస్ త్రూ దిస్ పర్టికులర్ ఫర్ దిస్ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అనుకోండి. ఓకే, సో ఈ Faraday's laws of electrolysis మనకు these are the laws that relate the quantity of charge with the amount of substance that is deposited on the electrodes అన్నమాట. ఓకే, సో అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్ట్రోడ్స్ మీద ఎంత సబ్స్టెన్స్ డిపాజిట్ అవుతుంది అనేది ఏది డిసైడ్ చేస్తుంది అంటే మనం ఎంతైతే ఛార్జ్ పాస్ చేస్తామో ఇట్ ఈస్ ద ఛార్జ్ దట్ డిఫైన్స్ ద
amount of substance that is deposited. Is this understood? Clear? Any doubt still here? Is this clear, understood, or you have any doubt still here? Okay, so that means here, so దీన్నే మనం, okay, so this means here the amount of substance deposited is directly proportional to what? Q అన్నమాట. So how do you define this charge? మనకు తెలిసిన విషయం ఏంటంటే current is defined as what? Q by T, correct? So current is defined as Q by T అన్నమాట. Can I write Q is equal to I into T రాయొచ్చు కదా? Yes, I can write current is equal to Q into I into T. Okay, so here, to remove this proportionality constant, I will write W is equal to Z into Q. So, దీని Z ని electrochemical potential అని చెప్తాం. So, దీన్ని ఎలా డిఫైన్ చేస్తాము అని అంటే, okay, to define this, so here you have W is equal to Z into Q. So ikkada whenever let's say I am passing a charge of 1 coulomb, so ikkada nenu oka charge of 1 coulomb pass chesinappudu what is W is equal to Z kada. So dini yoka physical significance entante this Z is defined as the amount of substance that is deposited when 1 coulomb of charge is passed through this particular electrolysis cell. Ante when 1 coulomb of electric charge is passed through this electrolytic cell, the amount of substance that is deposited is equal to Z anamata. Is this understood? This is the physical significance of this. Ante in 1 coulomb of charge entaithe pass chesinado okala naaku ikkada 2 grams of substance deposit ayindi anukondi, example cheptunanu, that means obviously Z is equal to 2 anamata. So similarly, to write this, I will write W is equal to Z into I into clear, understood. So దీని ద్వారా ఈ రిలేషన్ ద్వారా we'll try to understand, we'll try to figure out what is the amount of substance that is deposited on this particular electrode if we know the I value, Z value and the T value. అంటే ఇక్కడ జస్ట్ మనకు quantity of charge ఉంటే సరిపోతుంది. Okay, Kaushik, I think it is on 26th December, correct? So 26th December, Kaushik, you just have to wait. Okay, understood? Sir, how much charge is deposited? It is not the charge, it is the amount of substance that is deposited. Okay na, Rishi, understood? Clear? So this is the first law of Faraday's first law. So ee Faraday's first law em cheptundante the amount of substance, so as I told you here, the amount of substance that is deposited is directly proportional to the quantity of charge that is passed through the electrolyte. So that means here W is directly proportional to Q. And similar ga W is equal to Z into Q. Ila aina rayachu. Okay. And similarly here W is equal to Z into I into T. Okay. Understood? Any questions still here? Okay. And there is one more statement I want to tell you here. So on passing 96,500 coulombs gana nenu gani pass chesinatlaithe, okay, the amount of substance that is deposited onto a particular electrode, ante ikkada oka, let's say idu oka electrochemical process anukondi. Okay, so ee oka electrochemical oka electrolytic cell anukondi, ee electrolytic cell lo ఒకవేళ ఇక్కడ నేను పాస్ చేసిన ఛార్జ్ అనేది ఇట్ ఈస్ ఈక్వల్ టు 96,500 coulombs అనుకోండి. ఓకే, ఇంత ఛార్జ్ పాస్ చేసినప్పుడు నాకు ఇక్కడ కొంత సబ్స్టెన్స్ అనేది డిపాజిట్ అవుతుంది కదా. సో దిస్ సబ్స్టెన్స్, ఎంత సబ్స్టెన్స్ డిపాజిట్ అవుతుంది అంటే ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్, equivalent weight of a substance is deposited anamata. So the amount of substance that is deposited will be equivalent to its equivalent weight anamata. So that means, can I say that ఒకవేళ నేను ఇక్కడ ఈ Z ని క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే, now can I substitute weight is equal to equivalent weight తీసుకొని, if I take Z into Q as 96,500 coulombs తీసుకున్నాను అనుకోండి, can I say Z is equal to E by 96,500 చెప్పచ్చా? Absolutely I can say. So నాకు ఈక్వలెంట్ వెయిట్ కనుక తెలిసినట్లయితే, ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సబ్స్టెన్స్ తెలిసినట్లయితే, I can actually figure out this Z value. So ఈక్వలెంట్ వెయిట్ మనం ఎలా కనుక్కుంటాం? How do you figure out this equivalent weight of a substance? సో ఒకవేళ ఒక పర్టికులర్ ప్రాసెస్ ఉందనుకోండి,
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ నాకు ఎలక్ట్రోలైసిస్ జరుగుతుంది అనుకోండి. సో ఇక్కడ ఎలక్ట్రోలైసిస్ జరిగేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ద వన్ దట్ ఈస్ డిపాజిటెడ్ హియర్ ఇట్ ఇస్ Na ప్లస్ అనుకోండి. సో దీని మీద నాకు ఏది డిపాజిట్ అయింది? Na ప్లస్ అంటే దట్ ఈస్ ఫార్మింగ్ Naగా డిపాజిట్ అయింది అనుకోండి. సో బేసికలీ థింక్ దట్ దిస్ ఇస్ అవర్ క్యాథోడ్ అనుకోండి. సో క్యాథోడ్ దగ్గర ఇక్కడ Na ప్లస్ విచ్ ఇస్ టేకింగ్ 1 electron అండ్ గెటింగ్ ఫార్మింగ్ Na అనుకోండి. సో ఇక్కడ మనము ఇఫ్ యూ వాంట్ టు ఫిగర్ అవుట్ ద ఈక్వలెంట్ వెయిట్ ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే Na ప్లస్ 1 ప్లస్ 1 electron గివింగ్ రైజ్ టు Na. ఓకే, సో ఈక్వలెంట్ వెయిట్ ఇస్ గివెన్ యాజ్ molecular weight by n factor. Equivalent weight is nothing but molecular weight by n factor anamata. So ee case lo n factor is nothing but number of electrons that are involved in the process. So ikkada entidi n factor ante enti ikkada number of electrons involved in the process అన్నమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? అండ్ సిమిలర్గా ఇక్కడ 96,500 coulombs ఈజ్ రెఫర్డ్ టు యాజ్ 1 Faraday. సో ఎవరైనా 1 Faraday ఆఫ్ చార్జ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు 96,500 coulombs. ఇస్ దిస్ అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్స్ స్టిల్ హియర్? దీని ఫారడేస్ ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ అని మనం పిలుస్తాం. ఓకే, మాలిక్యులర్ ఈక్వలెంట్ వెయిట్ అంటే ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ ఒకవేళ జెడ్ వాల్యూ ఇవ్వలేదంటే మనకి ఈక్వలెంట్ వెయిట్ కానీ తెలిసినట్లయితే ఈ బై 96,500 చేస్తే మనకు జెడ్ వాల్యూ వచ్చేస్తుంది. సో దెన్ యూ సబ్స్టిట్యూట్ ఇట్, దెన్ యూ గెట్ దిస్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ దట్ ఈస్ డిపాజిటెడ్ వెన్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ చార్జ్ ఇస్ పాస్డ్. ఓకే, అంటే ఒక రకంగా దీన్ని ఇక్కడ నేను కానీ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి. సో దిస్ బికమ్స్ వాట్ W ఇస్ ఈక్వల్ టు జెడ్ ఎంత E ఇంటూ క్యూ by 96,500. So this will be one formula. లేదు అని అంటే దీన్ని ఇంకో రకంగా రాయాలంటే హౌ కెన్ యూ రైట్? W is equal to E into I into T whole divided by 96,500. సో ఏదైనా కూడా ఒకటే అన్నమాట. అండర్స్టూడ్? ఓకే సార్, ఇంకా కొంతసేపు ఉండొచ్చు సార్. సార్ ఇంకా ఎంతసేపు ఉండొచ్చు? దిస్ విల్ బి ద లాస్ట్. సో జస్ట్ విల్ కన్క్లూడ్ దిస్ సెషన్ ఇన్ ద నెక్స్ట్ 2 minutes. సో మరి సెకండ్ లా ఏం చెప్తుందో చూద్దాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ లా దట్ వీ హ్యావ్ అండర్స్టూడ్. ఓకే, సారీ, లెట్ మీ డిలీట్ దిస్. దిస్ ఈస్ నాట్ ద సో దిస్ ఈస్ నాట్ ద ఫస్ట్ లా. వెన్ సేమ్ అమౌంట్ ఆఫ్ చార్జ్, దిస్ ఈస్ ద సెకండ్ లా. దిస్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్ బట్ ఇట్ ఈస్ ద సెకండ్ లా. సో ఇది మనకి ఇక్కడ సెకండ్ లా అన్నమాట. సో దిస్ ఈస్ ద ఓకే సెకండ్ లా. సో ఈ సెకండ్ లా ఏం చెప్తుందంటే, సో లెట్స్ సే ఐ హ్యావ్ 2 electrodes. లెట్స్ సే నాట్ ఓన్లీ 2, ఎన్ని ఎలక్ట్రోడ్స్ అయినా ఉండనివ్వండి. ఓకే, లెట్స్ సే ఐ హ్యావ్ 3 electrodes. సో ఇలా 3 electrodsలో ఇక్కడ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ జరుగుతుంది అనుకున్నాం. ఓకే, సో లెట్స్ సే హియర్ యూ హ్యావ్ అన్ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ హ్యాపెనింగ్, అండ్ సిమిలర్గా ఇక్కడ కూడా లెట్స్ సే ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ఇస్ హ్యాపెనింగ్, అండ్ లెట్స్ సే హియర్ ఆల్సో ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ఇస్ హ్యాపెనింగ్. ఓకే, అండ్ ప్రతి చోట లెట్స్ సే ద అమౌంట్ ఆఫ్ చార్జ్ దట్ యూ పాస్ త్రూ ఎవ్రీ ఎలక్ట్రోడ్ ఇస్ Q అనుకోండి. ఇక్కడ కూడా Q అనుకోండి. సో ఇక్కడ కూడా Q అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఈ సెకండ్ లా ఏం చెప్తుందంటే ద వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ దట్ ఈస్ డిపాజిటెడ్. ఇక్కడ మనకు కొంత సబ్స్టెన్స్ డిపాజిట్ అవుతుంది కదా. లెట్స్ సే దస్ ఈస్ W1 అనుకోండి. సో ఇక్కడ కూడా మళ్ళీ కొంత సబ్స్టెన్స్ డిపాజిట్ అవుతుంది కదా. ఇది వేరే సెల్లో, ఇది W2 అనుకోండి. ఇక్కడ కూడా మనకు కొంత సబ్స్టెన్స్ డిపాజిట్ అవుతుంది కదా. ఇది W3 అనుకోండి. సో ఇక్కడ ఈ లా ఏం చెప్తుందంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెల్స్, ఇది ఏ సెల్స్ అయినా ఎలక్ట్రోలైటిక్ సెల్స్, లెట్స్ సే దిస్ ఇస్ సెల్ 1, ఇది ఒక సెల్ 2 అనుకోండి, ఇది ఒక సెల్ 3 అనుకోండి. సో ఈ లా ఏం చెప్తుందంటే, సో irrespective of this particular cells, the amount of substance that is deposited onto the particular electrodes when the same amount of electric current is passed will be in the ratio of their equivalent masses. అంటే ఒకవేళ ఇక్కడ ఒక సబ్స్టెన్స్ X అనుకోండి, the substance X is deposited by W amount, the substance Y is deposited by W2 amount అనుకోండి, the substance Z is deposited by W3 amount అనుకోండి, అండ్ ఈ X యొక్క ఈక్వలెంట్ వెయిట్
ఓకే, సో ఈక్వలెంట్ వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఈక్వలెంట్ వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. దాన్ని బేస్ చేసుకొని మనం ఈక్వలెంట్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో బేసికల్గా ఈక్వలెంట్ వెయిట్ ఈస్ నథింగ్ బట్ మాలిక్యులర్ వెయిట్ బై ఎన్ ఫ్యాక్టర్. ఓకే, సో ఒకవేళ దీని యొక్క ఈక్వలెంట్ వెయిట్ వచ్చి ఈఎక్స్ అనుకోండి. ఓకే, దీని యొక్క ఈక్వలెంట్ వెయిట్ వచ్చి ఈవై అనుకోండి. సో దీని యొక్క ఈక్వలెంట్ వెయిట్ వచ్చి ఈజెడ్ అనుకోండి. మరి ఈ సెకండ్ లా ఏం చెప్తుందంటే ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ దట్ ఈస్ డిపాజిటెడ్, దట్ ఈస్ W1 is to W2 is to W3 will be equal to, okay, EX is to EY is to EZ anamata. So this is the equivalent weight. This is what it says with a condition. దీనికి ఉన్న కండిషన్ ఏంటి? Same amount of charge is passed. What is the condition? Same amount of charge అనేది పాస్ అవ్వాలి. Charge is passed. సో దిస్ ఈస్ ద ఫారడేస్ సెకండ్ లా. దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా డైరెక్ట్గానే ఉంటాయి. లిటరలీ యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీ ఆఫ్ ద క్వశ్చన్స్. దోస్ క్వశ్చన్స్ విల్ బీ వెరీ సింపుల్. ఓకే, ఒక చిన్న క్వశ్చన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ సే ఐ హ్యావ్ హియర్ అల్యూమినియం. Aluminium plus 3 electrons that will result in the aluminium plus 3 electrons will result in the formation of aluminium, correct? So if I want to deposit 1 mole of aluminium, ఇక్కడ నేను ఎంత డిపాజిట్ చేయాలనుకుంటున్నాను? 1 mole of aluminium ని డిపాజిట్ చేయాలనుకుంటున్నాను. Okay, how much do I want to deposit? 1 mole of aluminium. So if I want to deposit 1 mole of aluminium, ఇక్కడ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ ప్రకారం కానీ మనం కానీ గమనించినట్లయితే నాకు ఎన్ని మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావాలి? I need what? 3 moles of electrons, correct? 3 moles of electrons. Do you know what is the charge of 3 moles of electrons? This is nothing but it is equivalent to 3 Faraday anamata. So 3 Faraday ante that is nothing but 3 into 96,500 coulombs. Is this understood? Are you understanding this? So ఇది ఎలా వచ్చింది? You can just calculate it. So ఇక్కడ 3 mole of electrons అంటే ఎంత? ఒక్కొక్కటి 1.6 into 10 to the power of minus 19 coulomb ఉంటుంది. ఏది 1 electron. అలానే 1 mole of electron అంటే ఎంత? 6.023 into 10 to the power of 23 electrons. This is equivalent to 1 mole. So దీని యొక్క charge కానీ మనం కానీ చూసినట్లయితే if you multiply this, that is 6.023 into 10 to the power of 23 into 1.6 into 10 to the power of minus 19 coulombs. ఇది కానీ చూసినట్లయితే మనకి ఇక్కడ 96,500 coulombs వస్తుంది. The value will come around 96,500 coulombs. సో మనం నేర్చుకున్న విషయం కూడా ఏంటంటే, ఓకే, ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ దట్ ఈస్ డిపాజిటెడ్ హియర్, దిస్ ఇస్ హౌ మచ్? సో 1 mole ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిట్ అవ్వాలి అని అంటే వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ వాట్ ఈస్ ద చార్జ్ దట్ యూ వుడ్ రిక్వైర్? 3 Faraday. కానీ మనం నేర్చుకున్న విషయం కూడా ఏంటంటే, నేను కనుక 96,500 coulombsని కానీ నేను కానీ పాస్ చేసినట్లయితే నాకు ఎంత సబ్స్టెన్స్ ఇక్కడ డిపాజిట్ అవుతుంది? ఇట్ విల్ డిపాజిట్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్. Equivalent weight of a substance is deposited, correct? అంటే ఇక్కడ 96,500 coulombs అంటే నథింగ్ బట్ 1 Faraday. సో 1 Faraday ఆఫ్ చార్జ్ నేను పాస్ చేసినప్పుడు ఇక్కడ నాకు ఎంత డిపాజిట్ అయింది? ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సబ్స్టెన్స్. సో ఇక్కడ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ అల్యూమినియం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో ఇక్కడ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ అల్యూమినియం ఇస్ నథింగ్ బట్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ అల్యూమినియం బై ఇట్స్ ఎన్ ఫ్యాక్టర్, దట్ ఈస్ నథింగ్ బట్ 3 హియర్. అంతే కదా? సో దట్ మీన్స్ ఇక్కడ 1 Faraday నేను చార్జ్ పాస్ చేసినప్పుడు నాకు ఇక్కడ మాలిక్యులర్ మాస్ ఆఫ్ అల్యూమినియం బై 3. This is the amount that is deposited. అప్పుడు నేను ఇక్కడ 3 mole of electrons is nothing but 3 Faraday. సో అప్పుడు నేను ఇక్కడ 3 Faraday పాస్ చేస్తే ఎంత అవుతుంది? సో ఒకవేళ ఇక్కడ నేను 3 Faraday పాస్ చేస్తే నాకు molecular mass of aluminum is deposited. So that is what I am getting even if I am looking at this stoichiometric equation. That is this ionic equation చూసినా కూడా నాకు అదే కదా వస్తుంది. సో 3 Faraday పాస్ చేస్తే 1 mole of aluminum వస్తుంది. సో ఇక్కడ ఇలా క్యాలిక్యులేట్ చేసినా కూడా 1 mole వస్తుంది. సో ఐఎమ్ టేకింగ్ ద వన్ దట్ ఈస్ ఐ నో ఫ్రమ్ ద Faraday's law. Faraday's ప్రకారం నాకు 96,500 coulombs పాస్ చేస్తే ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది డిపాజిట్ అవుతుంది. సో ఇక్కడ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇస్ నథింగ్ బట్ మాలిక్యులర్ మాస్ బై 3 యాజ్ పర్ దిస్ ఈక్వేషన్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. సో 1 Faradayకి ఇక్కడ MAL/3 ఇంత డిపాజిట్ అయిందంటే అప్పుడు 3 Faradayకి ఎంత డిపాజిట్ అవుతుంది? ఆబ్వియస్లీ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఇంటూ 3 అవుతుంది. సో 3 క్యాన్సల్, ఓన్లీ మాలిక్యులర్ మాస్ ఇస్ డిపాజిటెడ్. సో ద సేమ్ థింగ్ ఇస్ సేయింగ్ ఇక్కడ 3 Faraday చార్జ్ పాస్ చేస్తే ఇక్కడ నాకు 1 mole ఆఫ్ అల్యూమినియం డిపాజిట్ అవుతుంది. 1 mole ఆఫ్ అల్యూమినియం ఇస్ నథింగ్ బట్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ అల్యూమినియం. ఓకే, సారీ, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ ద ఫైనల్ థింగ్, ఇట్స్ డన్.
So I will delete this particular slide. So this concludes the session. So repata session lo we'll try to understand about electrolysis is done, and then we will start with electrolytic conduction గురించి మాట్లాడదాం, అంటే కండక్టివిటీ గురించి మాట్లాడదాం in the upcoming session. Yes, Reddy, for sure I'm ending the session in the next 2 minutes. Okay, so if there is anyone who did not join the Telegram group, please join the Telegram group. ఈ రోజు నోట్స్ కూడా దీంట్లోనే మనం పోస్ట్ చేద్దాం. This is really important. And దాంతో పాటుగా if there is anyone who did not subscribe to the channel, please subscribe to the channel. Okay, sir, how many questions do we get from this chapter? ఒక్క క్వశ్చన్ అయితే పక్కా వస్తుంది. ఆ క్వశ్చన్ కూడా కొన్నిసార్లు ప్రాబ్లమ్ బేస్డ్ క్వశ్చన్ అయితే కొన్నిసార్లు దే విల్ ట్విస్ట్ అండ్ ఆస్క్, అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ద అడ్వాన్స్లో అయితే దే కుడ్ యాక్చువల్లీ ట్విస్ట్ ద క్వశ్చన్ అండ్ ఆస్క్. కానీ మెయిన్స్లో అయితే క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఉంటాయి, అంత కష్టంగా కూడా అస్సలు ఉండవు. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. ద క్వశ్చన్స్ విల్ బీ వెరీ మచ్ సింపుల్. సో ఎక్కువగా క్వశ్చన్స్ అడిగినా కూడా ఎక్కడి నుంచి అడుగుతారంటే ఆన్ ద గ్యాల్వానిక్ సెల్స్. సో ఎక్కువగా గ్యాల్వానిక్ సెల్స్ కావచ్చు, లేదంటే కండక్టివిటీ. దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎలక్ట్రాలిసిస్ మీద క్వశ్చన్ అడిగితే సింపుల్గానే ఉంటుంది క్వశ్చన్. ఒకవేళ మనకు గ్యాల్వానిక్ సెల్స్లో నుంచి క్వశ్చన్ అడిగితే మాత్రం దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ ట్విస్టింగ్ ఇట్. సో అక్కడ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, లాజికల్గా ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏంటంటే మనం ఈక్వేషన్స్ రాయడంలో తప్పులు రాసి వీ మేక్ ద మిస్టేక్స్. For sure, we'll discuss about it in the upcoming session. That would be tomorrow. Thank you so much. I will see you in the next session. That would be tomorrow. Until then, take care. Bye, guys. Good night, Srinivas. Hi, Srinivas.